వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి నిరుద్యోగులు ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందా, ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుదామనే ఉద్దేశంతో చాలా కాలం పాటు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి గ్రూప్ 1 సంబంధించి అటు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు కేసు నడుస్తూ ఉన్నది. నిరుద్యోగులు ఉద్యోగార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అంశాల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి పీడిఎస్యు నాయకుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే. ఏంటి అసలు రాష్ట్రంలో ఉద్యోగార్థులు ఏమనుకుంటున్నారు ఏంటి? నా పేరు ఆసిఫ్, నేను పీడిఎస్యు ఓయూ ప్రెసిడెంట్ని. 10 సంవత్సరాల గ్రూప్ 1 పోస్టులు వేసి 10 సంవత్సరాలు అవుతున్నా సరిగ్గా నియామకాలు కాక అసలు ఏంది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము ఉద్యోగాలు ఇచ్చాం ఆల్రెడీ వాళ్ళు పదవులలో ఉంటున్నారు అది అని చెప్తుంది. హైకోర్టులో ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అసలు ఏంది ఈ గందరగోళం? విద్యార్థులు ఎటుపోతున్నారు? అసలు ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో నోటిఫికేషన్లు వేయలేదు, అంతా చూసి రాసిర్రు, మాల్ ప్రాక్టీస్ జరిగింది అది అని చెప్పారు. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నోటిఫికేషన్లు 2 లక్షల నోటిఫికేషన్లు అన్నారు, ఎటుపోతుంది? అసలు ఏంది? గ్రూప్ 1 పోస్టులని ఇంత గందరగోళమా? వాళ్ళకి ఆల్రెడీ 500 మందికి ఉద్యోగాలని పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇంతవరకు విధులలో లేరు. ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఈ పోస్టులు ఏంది? హైకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, కాళ్ళకు గిరికలు పెట్టుకొని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా రాతలు మారుతాయి, మాకు నోటిఫికేషన్లు వస్తాయని ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డగా మేము ఎన్నో ఉద్యమాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించాం. కేవలం నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఈ నిరుద్యోగుల్ని ఆదుకోకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెను దింపుతామని ఉస్మానియా యూనివర్సిటీగా చెప్తున్నాం. ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు వస్తున్నాయా? మీరు ఏమనుకుంటున్నారు? అసలు నిరుద్యోగులు ఉద్యోగార్థులు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ అభిప్రాయం ఏంటి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆల్రెడీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఏది ఈ నోటిఫికేషన్? మరి నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు అంతా వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుందని వేచి చూస్తున్నారు. ఇప్పటికే అశోక్ సార్ కూడా ఆమర నిహార దీక్ష చేసిండు. నోటిఫికేషన్ రాకనే ఇదంతా జరుగుతుంది. కన్ఫామ్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయాలనే డిమాండ్ చేస్తుంది. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు పెట్టింది పేరు. ఏ ఉద్యమమైనా ఇక్కడి నుంచి మొదలవుతుంది. అట్లాంటి ఉద్యమాలు నెలవైన ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో వసతులు సరిగా లేవనేది కొన్ని రోజులుగా వార్త వస్తున్నాయి. ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి పీడిఎస్యు లీడర్ ఉన్నారు మనతో పాటు. నమస్తే మేడం. ఎట్లా ఉన్నాయి హాస్టల్లో ఫెసిలిటీస్? ఎట్లా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారినాయా? ఏ ప్రభుత్వం వచ్చినా మా స్టూడెంట్స్ కష్టాలు అయితే ఏం తీరలేదండి. ఎట్లున్న గొంగడి ఎట్లేసిన గొంగడి అట్లనే ఉంది. గత ప్రభుత్వం అసలుకే పట్టించుకోలేదు. సో ఈ ప్రభుత్వం వస్తేనన్నా మా బతుకులు మారి నోటిఫికేషన్లు కానీ మాకు ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఏమన్నా బాగుపడతాయి అనేసి గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే. ఇప్పుడు మెస్ రిన్యువల్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కరు 10,000 కట్టాలి అనేసి డిమాండ్ చేస్తున్నారండి, డబ్బులు వసూలు చేస్తున్నారు. అవి లేకనే మేము ఇట్లాంటి యూనివర్సిటీలలో సీట్లు కొట్టుకొని ఫ్రీ ఉంటుందేమో ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అనేసి మేము సీట్లు కొట్టుకుంటే సేమ్ అక్కడికంటే దారుణంగా ఉందండి. ఎగ్జామ్ ఫీజులు కూడా ప్రైవేట్ కాలేజీలో 1,500 ఉంటే ఇక్కడ ఒక సెమ్ ఫీజు వచ్చి 2,000, 3,000, 3,500 ఉన్నది. అక్కడ కట్టుకోలేని పొజిషన్లో ఉండే మేము ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అట్లనే ఉంటే మేము ఇంకెక్కడ చదువుకోవాలి? ఏ గవర్నమెంట్ వచ్చి చేసింది ఏం లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి మా ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి అన్నారు. చెప్పడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసిళ్ళు, ముళ్ళ కంచెలు వేసిళ్ళు. అలాంటప్పుడు మేము ఎట్లా చెప్పుకుంటాం మా ప్రాబ్లమ్స్? ఒకసారి హాస్టల్స్కి వచ్చి చూడండి. వర్షాకాలం వస్తే డ్రైనేజ్ వాటరు రూమ్లలోకి వస్తున్నాయి. బాయ్స్ హాస్టల్స్ కానీ గర్ల్స్ హాస్టల్స్ అయినా. ఆ గర్ల్స్ హాస్టల్లో అయితే పెచ్చులన్నీ ఊడి కింద పడుతున్నాయి. బాయ్స్ హాస్టల్లో వాష్రూమ్స్ వాటరు రూమ్లలోకి వస్తున్నాయి. వాళ్ళు ఎట్లా స్టే చేస్తారు? ఏదో హాస్టల్ అని కట్టిల్లు, అది ఎవరికి ఇస్తారా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఆఫ్టర్ దసరా తర్వాత అన్నారు. ఆ దసరా తర్వాత కూడా ఎవరికి ఇస్తున్నాం అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. నెక్స్ట్ ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ లేక
మేమైతే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎదురు చూపులే అవుతున్నాయి తప్ప ఏది లేదు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అన్నారు. ఒక ప్రాపర్ జాబ్ క్యాలెండర్ అనేది వాళ్ళకి రిలీజ్ చేయడం రాలేదు అనేది మా ఒపీనియన్. ఫస్ట్ ఈ ఖాళీలు ఉన్నాయి, ఓకే, ఈ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఏ టైంలో ఇస్తాము అనేది ఒక ప్రాపర్ ఇస్తే సరే. నా సొంటిది ఉంది, నేనేం చేస్తా, డిఎస్సికి ప్రిపేర్ అవుతా. సో అందులో పోస్టులు చూసుకొని నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఇంకా దేనికన్నా అనేది ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళి చదువుకుంటారు. మీరు ఏదో పేరుకి ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఏది ఇచ్చింది లేదు ఇప్పటి వరకు. ఎప్పుడు అంటే త్వరలో ఎప్పుడు అంటే హనుమంతుని పెళ్ళి అంటే ఎప్పుడు అంటే రోజు రేపే అన్నట్టు, ఎప్పుడు అంటే ఇగో ఇస్తున్నాం అగో ఇస్తున్నాం. ఇది తప్ప ఈ ప్రభుత్వం చేసింది అయితే ఏం లేదు. మా స్టూడెంట్స్కి అయితే మెస్ ఛార్జెస్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేసింది లేదు. 8,000 కోట్ల స్కాలర్షిప్లు ఉన్నాయి. అవి మా పాత కాలేజీలలో మా మెమోస్ కానీ మా టీసీలు కానీ ఇంకా అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. అవి రిలీజ్ చేస్తేనన్నా మాలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది అనేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు? ఉద్యోగాలు రిలీజ్ చేస్తారనుకుంటున్నారా? ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వేసినా కానీ కోర్టుల కేసులు పడుతున్నాయి, హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టు దాకా పోతున్నాయి. అట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ముందు వెనక అనేది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఒక నోటిఫికేషన్ గురించి. అట్లాంటప్పుడు ఏ నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా దానికి కేసులు వేస్తున్నారు. ఒక గ్రూప్ 1 10 సంవత్సరాలు అంటే ఒక పిల్లవాడు పుడితే 10 సంవత్సరాలు అంటే ఆ పిల్లవాడు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉండే పరిస్థితి. 10 సంవత్సరాల మా కాలాన్ని వృధా చేసినట్టే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. నెక్స్ట్ మేము వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు అనేది. ఎప్పుడైనా కూడా ఇస్తాం అంటున్నారు తప్ప ఇచ్చే పొజిషన్ లేదు. మీరు ఇస్తే మేము ఎందుకు ధర్నాలు చేస్తాము? రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు, మేము ఇస్తా అంటే మీరే ధర్నాలు చేస్తున్నారు ఇయ్యొద్దని. అంటే మేము ఎందుకు చదువుకుంటున్నాము? ఇస్తే నోటిఫికేషన్లు ఇస్తే వస్తుందో రాదో, నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక కార్యాచరణ మాకు ఉంటుంది కాబట్టి మేము చేసుకుంటాం అనేసి మేము ఉంటే, వాళ్ళు ఇస్తా అంటే మేము వద్దంటున్నామంట. అంటే మాకు జాబులు ఇంకా 2-3 ఎక్స్ట్రా ఉన్నాయి, మేము వద్దంటున్నామా? అది ఏది కూడా క్లారిటీ లేదు. ఒక నోటిఫికేషన్ ఇస్తే ముందు వెనక ఏం తెలుసుకోకుండా ఇస్తున్నారా, ఎట్లు ఇస్తున్నారా తెలీదు. విద్యాశాఖ సార్ దగ్గరనే ఉంది, రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉంది. మరి దాని మీద ఎన్నిసార్లు సమీక్ష చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏంది, స్కూళ్ళల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కాలేజీలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిల్లు అనేది సీఎం గారే తెలుసుకోవాల్సి ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏంటి అంటే మేజర్గా ఉన్న మెయిన్ నిరుద్యోగ సమస్య. మీరు వచ్చి 2 లక్షలు ఇస్తామన్నారు. ఈ డిసెంబర్ ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరానికి 1 లక్ష ఇచ్చినా 2 సంవత్సరాలకు 2 లక్షలు అవ్వేయి. ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన వాటికి ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చిళ్ళు, కానీ కొత్త నోటిఫికేషన్లు అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మెయిన్గా మేము సరే నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు ఇక్కడ చదువుకోవాలన్నా కూడా మాకు మెస్ ఫీజులు కానీ నెక్స్ట్ స్కాలర్షిప్స్ కానీ రిలీజ్ చేయాలి. మెయిన్గా స్టూడెంట్ అనేవాడు, విద్యార్థులు వీటి కోసం బాగా ఎదురు చూస్తున్నాం కాబట్టి మెస్ ఫీజులు కానీ తగ్గించడం కానీ లేదంటే స్కాలర్షిప్స్ కానీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకు సంబంధించి హాస్టల్ వసతులు మెరుగుపరచడంతో పాటు అట్లాగే ఫీజు రియంబర్స్మెంటు, అట్లాగే మెస్ ఛార్జీలకు సంబంధించిన ఇష్యూస్ మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏవైతే ఖాళీలు ఉన్నాయో వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి, ఆ నోటిఫికేషన్లు ఇచ్చే ముందు కూడా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఇస్తే మా నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు మేలు చేసినట్లు అవుతుంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న ప్రభుత్వం 2 సంవత్సరాలైనా 1 లక్ష ఉద్యోగాలు కూడా నింపలేని పరిస్థితి నుంచి ఈ పరిస్థితి మారాలని ఇక ఓయూ స్టూడెంట్లు కావచ్చు, ఓయూ ఉద్యోగార్థులు కావచ్చు కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, ఓయూ.